జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టాలని, లేకపోతే టెండర్ రద్దు చేసి మరొక కాంట్రాక్టర్ కు పనులు అప్పచెప్పైనా పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో కంటి విభాగానికి సంబంధించిన బిల్డింగ్ పనులు అసంపూర్తిగా చేశారని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి కంటి విభాగ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులకు తెలిపారు. క్లోజ్ అయిపోయింది. పేపర్లలో వస్తుంది రోజు కంటి హాస్పిటల్ ఆపరేషన్లు జరగడం లేదని. ఏమన్నా మీ కంట్రోల్లోనే వాళ్ళని కాంట్రాక్టర్గా వేయించి పని చేయించండి. ఏంటి మా పరిస్థితి, ఇది పబ్లిక్ ప్రజల పరిస్థితి ఇక్కడ. ఎన్నిసార్లు పంపించినా మీతో ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడినా నేను, ఏం ప్రోగ్రెస్ లేదు. పని చేస్తాడో మానుకొని పోతాడో చూడ. వేరే వాళ్ళ టెండర్ వేసుకుంటే మాకు పని అవసరం. వాడు కాంట్రాక్టర్ ఎవరితో వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా చేయండి నాకు ఫోన్. మీరు ఈ మామూలుగా రెగ్యులర్ కాంట్రాక్టర్ చేయడు. మాకు ఐ ఆసుపత్రి నిలబడిపోయింది, ఆపరేషన్లు నిలబడిపోయినాయి, రోజు ఓపీ నిలబడిపోయింది. నువ్వు వస్తే వేరే కాంట్రాక్టర్ని పెట్టి పని చూపిస్తాము. పని మనతో డబ్బులు ఇప్పిస్తూ మాకు అర్జెంట్, అది వారం రోజుల్లో కంప్లీట్ కావాలి మాకు.